కడప అల్మాస్పేట్లో శాంతి భద్రతలను దెబ్బతీయాలనే వైసీపీ కుట్ర చేస్తుందన్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. అల్మాస్పేట అల్లర్ల వెనుక వైసీపీ నేతల ప్రేరేపణ ఉందనేది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మాజీ మంత్రి అమ్జద్ బాషా వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవని మండిపడ్డారు. మత సామరస్యానికి భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఓకే పార్వతి, కడప ఆల్మాస్పేటలో గత కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్నటువంటి అల్లర్ల విషయంలో ఏదైతే పేరు సెంటర్గా పెట్టిన పేరు విషయంలో చోటు చేసుకున్న అల్లర్ల విషయంపై అయితే మంత్రి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొంత సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. కడప ఆల్మాస్పేటలో శాంతి భద్రతలను దెబ్బతీయడమే ఒక లక్ష్యంగా వైసీపీ కుట్ర చేస్తుందని చెప్పని తీవ్రంగా ఆరోపించారు. ఆల్మాస్పేట అల్లర్ల వెనుక వైసీపీ నేతల ప్రేరేపణ ఉందనేది స్పష్టంగా కనిపిస్తుందని కూడా ఆయన ఆరోపణ చేశారు. మాజీ మంత్రి అంజద్ బాషా వ్యాఖ్యలు ఈ విషయంలో చాలా బాధ్యతారాహిత్యమైనవిగా ఉన్నాయని చెప్పని మండిపడ్డారు. మత సామరస్యానికి భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని కూడా స్పష్టం చేశారు. నిజాలు బయటపెట్టిన మీడియాపై కూడా విషయం చెమ్మటం వైసీపీ నైజంగా మారిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు అల్లర్లు సృష్టించడం ఇదిగా పనిచేస్తున్నారని చెప్పని తీవ్ర విమర్శలు అయితే చేశారు. ఆల్మాస్పేట జంక్షన్ పేరు మార్పు విషయంలో వర్గపోరు తగదని ఆయన సూచించారు. శాంతియుతంగా ఉన్నటువంటి కడపని ఘర్షణలకు కేంద్రంగా మార్చాలనే కుట్ర జరుగుతుందని ఆయన ఒకంత ఆందోళన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని సందర్భంగా ఆయనైతే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ హెచ్చరించారు. వైసీపీకి రాజకీయ భవిష్యత్తు కనిపించక అల్లర్లతో రాజకీయాలు చేస్తుందని చెప్పని విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వైసీపీ ఉద్దేశపూర్వకంగానే కడపలో అల్లర్లు సృష్టిస్తుందనే అర్థం వచ్చేలాగా పూర్తిగా వైసీపీనే దీనికి కారణం అనేటువంటి అర్థం వచ్చే విధంగా మండిపల్లి రాంప్రసాద్ అయితే తన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ కుట్ర రాజకీయాలను గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం రాజీ పడదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. వైసీపీ కుట్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఏదైతే కడప ఆల్మాస్పేటలో శాంతి భద్రతలను దెబ్బతీయాలని చేసిన వైసీపీ చేసిన కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తారని, ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తామని, విచారణ అనంతరం ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షిస్తామని, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ఊహించినా అసాంఘిక శక్తులను ఖచ్చితంగా కట్టడి చేసేదానికి ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని అయితే ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.